గోదావరి జిల్లా అనపర్తి కాపులంతా ఎన్డీఏ వైపే, రాష్ట్రంలో కాపులంతా ఎన్డీఏ కోట వైపే ఉన్నారని కాపు జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వాసిరెడ్డి యేసుదాసు అన్నారు. అనపర్తిలోని ఎన్డీఏ కార్యాలయంలో అనపర్తి నియోజకవర్గం కాపు నేతలతో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చినటువంటి ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రమే కాపులకు న్యాయం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం గాని వైసీపీ ప్రభుత్వం గాని కాపులకు చేసింది ఏమీ లేదని అన్నారు. కాపులకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా మాత్రమే మేలు జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెబుతూ కాపులను ఏమార్చి ప్రయత్నం చేస్తుందని, కాపులంతా ఎన్డీఏ కూటమిని బలపరిచి కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల సంబంధించిన 4 మండలాల పెద్దల్ని పిలిచి రామకృష్ణారెడ్డి గారికి, పురంధేశ్వరి గారికి కూడా మద్దతు ఇవ్వమని ఎవరినాకే ఈరోజు రావడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు వాసిరెడ్డి యేసుదాసు, రాష్ట్ర కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల రాష్ట్ర జేఏసీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి. 13 జిల్లాల్లోని కాపులున్న చోట అన్ని చోట్ల కూడా కూటమికి మద్దతు ఇమ్మని అందరినీ కోరటం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కూటమికి ఎందుకు మద్దతు ఇవ్వాలంటే, రాష్ట్ర జేఏసీ మీటింగ్ పెట్టుకుని అందరూ సంఘాలతోటి విజయవాడలో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి, 1 జాతి ప్రయోజనాల కోసం, 2 ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పర్యటన చేస్తూ ఇది 35వ నియోజకవర్గంలో పెట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీకి కాపులకు జరిగిన అన్యాయం, తెలుగుదేశంలో పార్టీ జరిగిన న్యాయం కూడా చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. వైసీపీ ప్రభుత్వం కాపులు ఎన్నిపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఎన్నిపోటుదారుడు అని చెప్తానంటే, తెలుగుదేశం పార్టీ మేము పోరాడి ఉద్యమ స్ఫూర్తితో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాం. కాపు కార్పొరేషన్తో పాటు కాపు కమిషన్ ఏర్పాటు చేశాం. అదేవిధంగా కాపు భవనాలు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. కాపు కార్పొరేషన్లో సుమారు 3,500 కోట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రిజర్వేషన్ వస్తే మరి ఆ రోజు 1945లో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలో కాపు, తెలగ, బలిజ కులాలో బీసీలో ఉండటం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో నీలం సంజీవ్ రెడ్డి గారు కాపుల రిజర్వేషన్ తీసేయడం జరిగింది. మళ్ళీ 1961లో డేట్తో సహా చెప్తా ఉన్నాను నేను. మళ్ళీ 61లో దామోదర్ సంజీవయ్య గారు దళిత ఎస్సీ కులాలకు చెందిన వ్యక్తి కాపులకు రిజర్వేషన్ ఇచ్చి 61 నుంచి 66 దాకా కూడా కాపులు బీసీలోనే ఉన్నారు. మళ్ళీ కాసు బ్రహ్మానందరెడ్డి గారు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో రిజర్వేషన్ తీసేయడం జరిగింది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కాపులకు అన్యాయం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి మేనిఫెస్టోలో పెట్టి 2004లో పాదయాత్రలో ఈ కాపులు 4 శాఖలకి రిజర్వేషన్ ఇస్తాను, నాకు ఓటేయండి అని చెప్పి రాజశేఖర రెడ్డి అడుక్కుంటే ఆ రోజు ఓటేయడం జరిగింది. కాపులు అందరూ కాపులు ఏ పక్క ఓటేస్తే ఆ పక్కే ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి. లెక్కలు కావాలని మళ్ళీ క్లియర్గా నేను చెప్పగలుగుతున్నాను. అది రాజశేఖర రెడ్డి అప్పుడు 9 కులాలకు రిజర్వేషన్ ఇచ్చి కాపు, తెలగ, బలిజని మోసం చేయడం జరిగింది. అదేవిధంగా అతను తనయుడు సైకో తయారయ్యి మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 5% రిజర్వేషన్ని కూడా ఈబీసీలో జగన్మోహన్ రెడ్డి వచ్చి తీసేసాడు. అంటే టోటల్గా మనం 1945 నుంచి చూసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వమే కాపులకి, తెలగలకి, బలిజలకి న్యాయం చేస్తా ఉంది 1944 నుంచి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 5% బిల్లు పెండింగ్ ఉంది. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఓబీసీలో 5% జగన్మోహన్ రెడ్డి తీసేయడం జరిగింది. అదేవిధంగా కాపు కార్పొరేషన్లో ₹1 కూడా ఇవ్వకుండా 2,000 కోట్లు ఇస్తానని ₹1 కూడా ఇవ్వలేదు కాపులకి. అదేవిధంగా కాపు విద్య తీసేసాడు ఈయన వచ్చిన తర్వాత. అదేవిధంగా కాపు భవనాలు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో, మండల హెడ్ క్వార్టర్లో ఆ రోజు మేము పోరాడి చంద్రబాబు నాయుడు గారిని అడిగి తెస్తే ఈ రోజు కూడా ఒక్క బిల్డింగ్ కూడా కట్టలేదు. ఈ రకంగా టోటల్గా మేము చూస్తే ఈ కూటమికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని గాడి తప్పిన రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలని
ఒక మంచి ఆలోచనతోటి ఈ కూటమి పెట్టుకుని ఈ రాష్ట్రంలో పరిపాలిస్తూ ఉన్నారు. మరి రామకృష్ణారెడ్డి గారు ఎందుకు ఓటు వేయాలని నేను అడుగుతున్నా. ఇక్కడికి వచ్చానంటే ఆ రోజు స్వర్గీయ మూలారెడ్డి గారు ఈ నియోజకవర్గంలో అన్ని కులాలని అన్ని మతాలని కలుపుకుని ఎంతో అభివృద్ధి చేసిన వ్యక్తి మూలారెడ్డి గారు. అటువంటి మూలారెడ్డి గారు అబ్బాయి ఈరోజు రామకృష్ణారెడ్డి గారు. అటువంటి కాపు తెలగ బలిజ కులాలతో సన్నిహితిగా ఉండి కాపులకు ఏ కష్టం వచ్చినా ముందుకు వచ్చి నేనున్నానని చెప్పి రామకృష్ణారెడ్డి గారు మా అందరికీ కూడా సపోర్ట్ చేసి ఆయన 2014 నుంచి 19 వరకు కాపు జాతికి ఏది కావాలంటే అది చేసిన వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి ఉన్న రిజర్వేషన్ తీసేశాడు. ఇంకొక ఎంపీ క్యాండిడేట్ ఒక మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అమ్మాయి, అటువంటి అమ్మాయి ఇక్కడ పోటీ చేస్తుందంటే మన అదృష్టంగా భావించాలా. అది ఎంపీ గుర్తుకి ఎంపీ గారికి ఒక ఓటు, కమలానికి అదేవిధంగా రామకృష్ణారెడ్డి గారికి. ఈ ఇద్దరు ఎన్టీ రామారావు గారు అదేవిధంగా మూలారెడ్డి గారు కూడా సమకాలికులు అయ్యుండి ఈ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి చేసిన వ్యక్తులు. అటువంటి వ్యక్తిగా వాళ్ళ అబ్బాయిగా వాళ్ళ అమ్మాయిగా ఇద్దరిని కూడా ఓటేసి గెలిపించుకుని రాబోయే కాలంలో కాపుల తాలూకా రిజర్వేషన్ కానీ కాపుల తాలూకా కార్పొరేషన్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు వస్తాయి, మనం నెగ్గించుకోవాలా. మూడోదిగా ఈ దేశాన్నే ఒక ముందుకు తీసుకెళ్లే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ రాష్ట్రాన్ని 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ఉన్న అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఒక విజన్ ఉండి నీతి నిజాయితీకి మారిపోయారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు. ఎంతో తగ్గి ఆయన తగ్గి నాకు సీట్లు వద్దు, ఎంపీ వద్దు, ఎమ్మెల్యేలు వద్దు, ముఖ్యమంత్రి వద్దు, ఈ జాతి ప్రయోజనాలే నాకు ముఖ్యమని జైలుకి వెళ్ళి మరి బేసత్తుగా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం పొత్తు పెట్టుకున్న వ్యక్తి ఈరోజు. అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ ముగ్గురు కలియిక ఈ కాపులకి ఎంతో ఉపకారం జరుగుతుంది. ఒక కాపుల కోసమే కాదు, ఈ ఇన్ని కులాలు కూడా అన్ని మతాలు కూడా ఈరోజు కూటమికి చూస్తూ ఉన్నాయి. దుర్మార్గమైన పాలన. ఇక్కడ ఎమ్మెల్యే గారు మీకు తెలుసు ఎంత దుర్మార్గమైన పాలన చేశాడో, ముఖ్యమంత్రి గారు ఎంత దుర్మార్గమైన పాలన చేశాడో, అన్ని వర్గాలని అన్ని అందరినీ మోసం చేసి ఈరోజు ప్రభుత్వం నడిపిస్తున్నాడు. కనుక తప్పకుండా ఎన్నిపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి చెప్పక తప్పదు. ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో 80 గ్రామాల్లో కాపు తెలగ బలిజ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఒక్క ఓటు కూడా వైసీపీకి వేయకూడదని నేను కాపు సంఘం ప్రెసిడెంట్ గా పిలుపునిస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు వేయకూడదో కూడా చెప్పాను. వాటిని ఎందుకు వేసేది? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన రిజర్వేషన్ తీసేసినాడు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కార్పొరేషన్ తీసేసినాడు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భవనాలు తీసేసినాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తికి ఓటు వేయకూడదు. ఇవాళ అందు గురించి ఏకగ్రీవంగా తీర్మానం చేసి అన్ని 4 మండలాల కాపుల్ని పిలిచి మీటింగ్ పెట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రామకృష్ణారెడ్డి గారి గెలుపు ఖాయం, పురంధేశ్వర రెడ్డి గారి గెలుపు ఖాయం. 140 సీట్లు కూటానికి వస్తా ఉన్నాయి, 22, 23 ఎంపీలు వస్తాయని చెప్పి మీకు ఈ నియోజకవర్గంలో ఏ కష్టం వచ్చినా రామకృష్ణారెడ్డి గారు మేము మీ అందరూ వెనకాల ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర నమస్కారాలతో సెలవు తీసుకున్నాం.